మన మోటార్ అయితే బయటకు వచ్చేసింది. వాళ్ళు ఇద్దరు వచ్చారు మోటార్ బయట తీసేదానికి. హయ్యర్ ర్యాంప్స్ అయితే తీసుకొని ట్రిప్ అవుతుందన్నమాట మోటారు. అందుకే మనం బయటకు అయితే తీసాం మోటార్ని. రన్ చేస్తే మోటార్ అయితే రన్నింగ్లో ఉంది. బాడీ ఎర్త్ అయితే చెక్ చేసామన్నమాట. ఫస్ట్ బాడీ ఎర్త్ ఏం లేదు, అందుకనేసి మనం మళ్ళీ మోటార్ని సంప్లో కిట్ చేసి టెస్ట్ రన్ చేసాము. మనకి మోటార్ హయ్యర్ ఆర్మ్స్ తీసుకునేదానికి కారణం ఏమంటే కేబుల్ అయితే ఒక దగ్గర డ్యామేజ్ అయినది. అక్కడ నుంచి మనకి అర్థింగ్ అయ్యేసి ట్రిప్ అవుతూ అనింది అనమాట. వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనం బోర్వెల్ అయితే బయటికి తీస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి లోకల్ వెండర్నే పిలిపించాము. ఈ బోర్ వచ్చేసి మొత్తం 600 ఫీట్ అయితే డెప్త్ ఉంది. అందులో మనం బోర్ వేసిండేది వచ్చేసి మోటార్ బిగిదిచ్చిండేది జస్ట్ 420 ఫీట్కి అయితే బోరు దించాము. ఇందులో మనం మెయిన్ తీసేదానికి కారణం ఏమంటే మోటార్ రన్ చేసినప్పుడు జస్ట్ 2 మినిట్స్కే హయ్యర్ ర్యాంప్స్ తీసుకునేసి మోటార్ అయితే ఇమీడియట్ అయితే ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయ్యేదానికి కారణం మనం ఫస్ట్ చెక్ చేసాము, ఏమన్నా కెపాసిటర్ ఏమైనా వీక్ ఉందా అనేసి. అన్ని కెపాసిటర్లు బాగుంది. అలాగే స్టార్టర్ కూడా చెక్ చేసాము, స్టార్టర్ కూడా బాగుంది. అందుకనేసి ఇంకా మనము బోర్వెల్ని తీసేకి వాళ్ళని పిలిపించామన్నమాట. బోర్ రిమూవ్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసేదానికైతే వాళ్ళు ఛార్జెస్ అయితే 5500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఏమన్నా మోటార్ వైండింగ్ ఏమన్నా పోయింటే అది వచ్చేసి అడిషనల్, మనకి ఆ వైండింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ ఉంటుంది. ఇక్కడ బోర్ కేసింగ్ అయితే ఐరన్ ఉంది. దాన్ని వాళ్ళు ఇట్లా సుత్తి తీసుకొని బెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పైపు తీసేటప్పుడు దానికి తగులుకొని వస్తుందన్నమాట. అది వచ్చేసి డ్యామేజ్ కాకోకున్నట్ల పైప్ కానీ అలాగే వైర్ కానీ డ్యామేజ్ కాకోకున్నట్లు ఉండేదానికనేసి వాళ్ళు సుత్తితో దాన్ని కొడుతున్నారు. అలాగే ఇంకా ఏమంటే కొన్ని చోట్ల గోని సంచి కానీ లేకుంటే ప్లాస్టిక్ సంచి కానీ వేస్తారనమాట. ఏమంటే ఏమి కాకోకున్నట్ల, అది డ్యామేజ్ కాకున్నట్ల పైప్ని స్మూత్గా తీసుకొని వస్తుంది బయటికి. మోటార్ వచ్చేదానికైతే కొద్దిగా హార్డ్గానే ఉన్నింది. ఫస్ట్లో కొద్దిగా ఎత్తేసి మళ్ళీ నీట్గా తీయడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా, అక్కడ గోన్ సంచి అయితే వేసాం అనమాట. అది మనకి పైప్ అయితే డ్యామేజ్ కాకపోయినట్లు ఉంటుంది. అలాగే కేబుల్ని అయితే మనం వెంట తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని ఇంకా కొద్దిమందికి ఏమైనా డౌట్ ఉండొచ్చు, ఈ బోర్ అయితే ఎన్ని ఫీట్ ఉందనేసి తెలుసుకోవాలంటే మనకి కేబుల్ అయితే మనం వేసింటాం కదా, దాని మీద మీటర్స్, ఎవ్రీ మీటర్కి ఒక డిజిట్ అయితే వేసింటారు అనమాట. ఆ మీటర్ డిజిట్ నుంచి మనము కౌంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండ్ లాస్ట్ కౌంట్ చేసుకుంటే మైనస్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఎన్ని మీటర్స్ అని వస్తుంది. మీటర్స్ ఇంటూ 1 మీటర్ ఈజ్వల్ మనకి వచ్చేసి 3 feet 15 centimeters అయితే వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా తెలియకపోతే మీకు గూగుల్లో మీటర్ టు కన్వర్ట్ ఫీట్ అని వేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఆఫ్టర్ 5 minutes తగిలిన తర్వాత మనకి మోటార్ అనేది ఆల్మోస్ట్
బయటికి వచ్చేసింది. మోటార్ మనకి బయట తీసేటప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 10 ఫీట్లో మనకి మోటార్ ఉందనేది తెలిస్తే అక్కడైతే మార్కింగ్ అయితే మార్క్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, రెడ్ మార్క్ అయితే చేస్తారనమాట. అక్కడ మనకి ఆవిడ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఇంకా మోటార్ వచ్చి మనకి నియర్ బైలో ఉందనేసి. అప్పుడైతే స్లో చేసుకునేసి మనం మోటార్ని చేతుల ద్వారా బయటికి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మెయిన్ జాయింట్. ఇక్కడే మనకి డ్యామేజ్ అయింది. కేబుల్ అయితే అక్కడ డ్యామేజ్ అని ఉంది. అందువల్లనే అది హయ్యర్ ఆర్మ్స్ తీసుకొనేసి మనకు ట్రిప్ అవుతుంది. ఫైనల్గా మోటార్ అయితే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మనం మోటార్ని తీసి చూసాము. ఫస్ట్ టెస్ట్ రన్ చేసామన్నమాట. అలాగే కనెక్షన్ ఏమీ మనం డిస్కనెక్ట్ చేసిన లేదు. అదే మూమెంట్లో అట్లా ఆన్ పెట్టేసి మనము జస్ట్ టెస్ట్ చేసినాము. ఈ టెస్ట్ చేసేటప్పుడు మనము ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. చాలా ఎక్కువసేపు పెడితే మోటార్ వైండింగ్ అయితే పోయే అవకాశం ఉంటుంది. స్టార్ట్ చేసిన తర్వాత మనం బాడీ ఎర్త్ ఎత్తి చెక్ చేసుకున్నాము. బాడీ ఎర్త్ కూడా ఏం లేదు. అందుకే నెక్స్ట్ మనం మోటార్ని సంప్లోకి అయితే నియర్ బై సంప్ ఉంది, సంప్లోకి అయితే మోటార్ని దించేసి రన్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ మనం 5 మినిట్స్ అయితే రన్ చేసాము. మోటార్ బాగుండింది. ఆ కేబుల్ ఒకటి డ్యామేజ్ ఉంది చూసుకొనేసి కేబుల్ని తీసేసి వాటర్ ప్రూఫింగ్ జాయింట్ వేసేసి రీజాయింట్ అయితే చేయడం జరిగింది. మనం మోటార్ని అయితే సంప్లోకి పెట్టేసి ఆన్ చేసాము. ఇప్పుడైతే ట్రిప్ అయితే అవుతా ఉండలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జాయింట్ అయితే పైన ఉంది కాబట్టి అది ఎర్తింగ్ లీక్ అవుతా ఉండలేదు. అందుకనేసి మోటార్ అయితే క్లీన్గా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం మోటార్ని 5 మినిట్స్ దాకా రన్ చేసాము. స్మూత్గా రన్ అవుతుంది. వైర్ జాయింట్ ఉంది సార్. మోటార్ ఆన్ చేసి మనం రన్ చేసిన తర్వాత వాటర్ సంప్లో నుంచి బయటకు వచ్చేకి ఆల్మోస్ట్ మనకి 2 to 3 మినిట్స్ అయితే బయటకు వచ్చేకి టైం తీసుకుపోయింది. అంటే అది మొత్తం పైన కింద నుంచి రావాలి కాబట్టి. ఇది మోటార్ హై ప్రెజర్ ఉంటుంది, లో ప్రెజర్ ఉంటుంది. మనం లో ప్రెజర్ ఉంటే మోటార్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. వైండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి స్మూత్గా రన్ అవుతుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇప్పుడు వేస్తుండే జాయింట్ దగ్గర అయితే మనకి డ్యామేజ్ అవుతుంది కేబుల్. దీన్ని ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ టేప్ వేసేసి దాని తర్వాత ఇన్సులేషన్ టేప్ వేసేసి నీట్గా జాయింట్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ಎಷ್ಟಿದು ಮೀಟ್ರ್ 200? ఇవన్నీ ఏంటంటే రోగి గారు పట్టుకొచ్చేటప్పుడు మోటార్ రీచ్ అయింది అంత 8 మంది వచ్చి
వచ్చిన బ్రాకిల్ నువ్వు ఆట పట్టించినట్టు చేయండి మమ్మల్ని అది వస్తా అవగానికి చేస్తాది కదా పాపం అభిగాడు పట్టుకుంటున్నాడా అలాగే మోటార్ని అయితే మనము బోర్ బావులకి రిటర్న్ ఇచ్చేసామన్నమాట నీట్గా. ఎవ్రీ 20 ఫీట్కి మనకి ఇలా జాయింట్ అయితే వేస్తారన్నమాట. టేప్ తీసుకొనేసి అలాగే దారం తీసుకొని నీట్గా కేబుల్ని టైట్గా కడతారు. ఎందుకంటే లూజ్ అయితే ఎక్కడైనా తగులుకునే అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పైప్ వెంటే వెళ్తే డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటుందనేసి జాయిన్ చేస్తుంటారు. ఫైనల్గా బోర్ని అయితే మనము బోర్ బావులకి ఇచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివ బీస్ట్. Subscribe.